ఒక చోట ఎంప్లాయీగా పనిచేస్తూ హ్మ్. వెక్సప్ అయిపోయి సొంతగా ఒక అడుగు వేయాలి అని అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇట్స్ యువర్ ఓన్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి అడుగుతున్నాను. నా ఎక్స్‌పీరియన్స్ చెప్పనా మ్యామ్? ఎందుకంటే నేను మెసేజ్‌లు అవి ఇవి అంటే మన వల్ల కాదు. అదే. కొంచెం బ్యాకప్ పెట్టుకొని ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌కి బ్యాకప్ పెట్టుకొని దిగితే కింద పడతాం, లేస్తాం, కింద పడతాం, లేస్తాం. లెసన్స్ నేర్చుకుంటాం. బట్ అల్టిమేట్‌గా టువర్డ్స్ అదే దానికోసం పని చేస్తే ఖచ్చితంగా రీచ్ అవుతాం మనం. కొంచెం టైం పట్టొచ్చు అటు ఇటు. బట్ ఖచ్చితంగా రీచ్ అవుతాం. కాకపోతే కొంచెం ఫైనాన్షియల్‌గా కొంచెం బ్యాకప్ ఉండాలి. లేకపోతే దబిడి దిబిడే. అంటే ఒకప్పుడు మీరు మిమిక్రీ అవి కూడా చేస్తుంటున్నారు. ఇప్పుడు దాన్ని ఏమన్నా కంటిన్యూ చేస్తున్నారా? లేకపోతే డబ్బింగ్ కానీ డబ్బింగ్ చెప్తున్నాను మ్యామ్. డబ్బింగ్ చెప్తున్నారా? డబ్బింగ్ రీసెంట్గా ఒక మూవీకి కూడా చెప్పాను. ఇంకా రిలీజ్ అవ్వలేదు. వస్తున్నాయి. కాకపోతే నేను ట్రై చేయట్లేదు కానీ మన సర్కిల్లో ఎవరన్నా పిలిచి అడిగితే నేను వెళ్తాను, చేస్తాను, మనీ ఇస్తారు. అంటే రేడియోలో ఇప్పటికీ పనిచేయాలని ఉత్సాహంగా ఉన్నవాళ్ళు వస్తారు. లేదా మీడియాలో పనిచేయాలని ఉత్సాహంగా ఉన్నవాళ్ళు వస్తారు. ఔత్సాహికులు ఎస్పెషల్లీ మేము కూడా ఇలా చేయాలనుకుంటున్నాం. చాలామంది అడ్వైజ్ అడుగుతుంటారు. మేము మీడియాలోకి రావాలనుకుంటున్నామండి అని. చాలామంది అడుగుతారు కదా! మేడం. అవును. మీకు అనిపించిందా ఎప్పుడన్నా వీళ్ళందరికీ కూడా ఒక మంచి ట్రైనింగ్ సెషన్ ఏదైనా తీసుకుంటే బెటర్ ఏమో అని అనిపించిందా మీకు ఎప్పుడన్నా? అనిపిస్తూ ఉంటుంది. నేను యాక్చువల్లీ ఇన్స్టిట్యూట్ పెట్టాను. పెట్టారా? 12, 13 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను.